హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం JVC మల్టీమీడియా 2.1 స్పీకర్ సంబంధించి అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని ప్రత్యేకత మాట్లాడినట్టయితే దీనిలో మనకు LCD డిస్ప్లే ఉంటుంది, రిమోట్ కంట్రోల్ ఇస్తారు. తర్వాత మనం ఇన్పుట్ వచ్చేసి USB ద్వారా, తర్వాత వచ్చేసి SD కార్డ్ ద్వారా కూడా మనం దీనిలో సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. FM రేడియో ఉంటుంది, AUX ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన సీల్ని మనం ఇప్పుడు ఇక్కడ బ్రేక్ చేసేసి దీంట్లో వాళ్ళు పైన మెన్షన్ చేసినవన్నీ ఉన్నాయా లేదా అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఈ సీల్ని ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను అన్ని వైపుల నుంచి. సో ఫ్రెండ్స్, సీల్ని బ్రేక్ చేసిన వెంటనే పైన మనకు ఒక వారంటీ కార్డు, తర్వాత వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. సో జనరల్గా అన్నిటికి ఇచ్చినట్టే. సో దీన్ని మనం పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఇక్కడ పైనే ఒక స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం దీన్ని ఒకసారి సీల్ని తీసేసినట్టయితే దీనికి సంబంధించిన క్వాలిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. సో చూడండి, ఇక్కడ మనకు JVC అనే దీనికి సంబంధించిన బ్రాండింగ్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇది మనం వెనకాల స్పీకర్కి కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీన్ని మనం పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి దీనిలో చూసుకున్నట్టయితే ఇంకొక రిమోట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకు జనరల్గా అన్నీ మన టీవీ రిమోట్ ఎలాగైతే ఉంటుందో అలానే ఉన్నట్టుంది ఇది. సో చూద్దాం మరి ఇది ఒకసారి. నెక్స్ట్ ఇది కూడా పక్క పెట్టేసినట్టయితే చూడండి, మనకి ఇటువైపు చూసుకున్నట్టయితే ఇంకొక స్పీకర్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. అంతే, ఇక మనం దీన్ని కూడా పక్క పెట్టేద్దాం. సో తర్వాత వచ్చేసి దీనిలో చూసుకున్నట్టయితే ఒక కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఇవి ఇచ్చారు. ఓకే, సో అంటే మన స్పీకర్ నుంచి తర్వాత వచ్చేసి మన ఈ బాక్స్ ఏదైతే ఉంటుందో దానికి కనెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, దీనిలో వీళ్ళు మనకు బ్యాటరీస్ కూడా ఇచ్చేసారు రిమోట్ కోసం. సో ఇంతకుముందు ఇవ్వలేదు అనుకున్నాను, కాకపోతే ఈ బ్యాటరీస్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇక్కడ పక్క పెట్టేసి సో నెక్స్ట్ ఈ పైన ఉన్న ఈ థర్మాకోల్ని మనం తీసేసినట్టయితే సో ఇందులో మనకు చూడండి ఈ స్పీకర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ బాక్స్ని మనం ఇక్కడ నుంచి తీద్దాం. అంతే, ఇక ఈ బాక్స్లో అయితే ఏం లేదు. ఈ బాక్స్ని పక్కకు ఉంచేసి సో ఇది దీనిలో ఉన్న ఈ బాక్స్. ఓకే, సో ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసినట్టయితే జనరల్ నా దగ్గర ఒకటి క్రియేటివ్ ఉండే, సో క్రియేటివ్ లాగానే అనిపిస్తుంది, కాకపోతే దీనిలో LCD డిస్ప్లే అన్నారు. సో చూద్దాం మరి. నెక్స్ట్ చూడండి, స్పీకర్ పై వైపు చూసుకున్నట్టయితే ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు USB పోర్ట్ కనెక్ట్ చేసుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి SD కార్డ్ కనెక్ట్ చేసుకోవడానికి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఇక్కడ ఇది LCD డిస్ప్లే కోసం అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు కొన్ని బటన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి, మనకు పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, తర్వాత వచ్చేసి ప్లే అండ్ పాస్ బటన్, తర్వాత వచ్చేసి నెక్స్ట్ బటన్. ఓకే, సో ఈ బటన్స్ క్వాలిటీ చూసుకున్నట్టయితే బటన్స్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓకే, సో చూద్దాం మరి ఒకసారి. సో ఈ బాక్స్కి కింది వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ స్పీకర్స్ ఈ ఊఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి కింది వైపుకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మరి చూద్దాం దీనికి సంబంధించిన బేస్ అనేది ఎలా వస్తాయి అనేది. సో నెక్స్ట్ మనం దీన్ని బ్యాక్ తిప్పి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, బ్యాక్ వైపు మనకి ఇక్కడ లెఫ్ట్ అని మెన్షన్ చేసేసారు, రైట్ అని మెన్షన్ చేసేసారు. తర్వాత వచ్చేసి బేస్ని పెంచుకోవడానికి ఇక్కడ ఒక బటన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది FM యాంటీనా, FM రేడియో కోసం ఇది పనిచేస్తుంది. ఓకే, FM వినాలనుకునే వాళ్ళ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ పవర్ కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఒకసారి దీన్ని కనెక్ట్ చేసేసుకొని దీనికి సంబంధించిన అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఒకసారి విందాం. సో ఫ్రెండ్స్, వీళ్ళు నాకు పంపించిన ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే 6000 ఉంది దీని ప్రైస్. సో దీనిలో నాకు ఒకటి నచ్చింది ఏంటి అంటే, మనకు దీనిలో ఇన్బిల్ట్ బ్లూటూత్ ఉండడం వల్ల మన మొబైల్కి కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినవచ్చు. ప్లస్ దాంతోపాటు మనం USB కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా SD కార్డ్ ఉంది, ప్లస్ FM రేడియో కూడా ఉంది. సో చాలా మంచి 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 ఆప్షన్స్ యూజ్ చేసేసి దేనిలో ద్వారా అయినా సరే మనం సాంగ్స్ని ప్లే చేసుకోవచ్చు. సో నా దగ్గర ఇంతకుముందు క్రియేటివ్ స్పీకర్స్ ఉండే, సో నేను దాంతో కంపారిజన్ చేసి చెప్తున్నాను. సో అది వచ్చేసి నాకు తెలిసి ప్రైస్ ఎక్కువ ఉండే, కాకపోతే
దానికి 100 మార్క్స్ ఇచ్చామనుకోండి, దీనికి 98 మార్క్స్ ఇవ్వచ్చు అన్నట్టు. సో కొంచెం తక్కువ ఉంది తప్పిస్తే మిగతావన్నీ అంతే. కాకపోతే ఏంటి అంటే మనకు దీనిలో ఎక్స్ట్రా ఫీచర్స్ రిమోట్ ఇచ్చారు కాబట్టి రిమోట్ తోటి మనం సాంగ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే అది మీకు యూఎస్బి ద్వారా అయినా కానివ్వండి, లేకపోతే మీ మొబైల్లో బ్లూటూత్ ఉంటుంది చూసారా, బ్లూటూత్ ద్వారా సాంగ్స్ ప్లే చేసేటప్పుడు మనం మొబైల్ ముట్టాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనం రిమోట్ ద్వారానే కంట్రోల్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో సాంగ్స్ కూడా మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోతుంది. సాంగ్ వాల్యూమ్ డౌన్ చేసుకుంటే వాల్యూమ్ డౌన్ అయిపోద్ది. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా మనం దీనిలో ఈ ఈక్వలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవచ్చు. అంటే పాప్, తర్వాత వచ్చేసి హిప్ హాప్, తర్వాత రాక్, ఇటువంటివి ఉంటాయి కదా. సో వీటిని కూడా మనకు నచ్చినట్టు పెట్టేసుకొని సాంగ్స్ వినొచ్చు. ఓవరాల్గా ఆరాంగా బాగుంది. నాకైతే క్వాలిటీ అనేది చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, మరి ఇది వాళ్ళ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.